ఆయా షేర్ అయితే సోషల్ మీడియా ట్రెండ్ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. జడలుర్రో హడలుర్రో హడలుర్రో దడలుర్రో సవారీకి దొరుకు బిడ్డ శివాలే లేస్తాయి బిడ్డ. ఓకే టైం వచ్చింది. ఇంకోటి మీ ఎల్లమ్మ పాట చాలా మందికి ఇష్టం. అది రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశాన్ ఎల్లమ్మకో. పవన్ కళ్యాణ్ గారు జానపదాలని చాలా చుట్లలో వాడినారు. కాటమరాయుడా కదిరి నరసింహుడా మెటైన ఏటకాడ నిన్నే రమ్మితిరా. ఫోక్ ఇండస్ట్రీలో కూడా కాపీ కొడుతున్నారు అంటారు. మన పాట అని చెప్పేసి తీసుకొని పోవడం, అమ్ముకోవడం, ఏదో చేసుకోవడం అని చేయడం తప్పది. అట్లా చేయదు. మీలాంటి కళాకారులని బ్యాక్గ్రౌండ్ లేకున్న వాళ్ళని గుర్తిస్తున్నారా ఇండస్ట్రీ? మా గుర్తింపు మనమే తెచ్చుకోవాలి. నేను ఏందనేది నేను నిరూపించుకోవాలి కదా ఫస్ట్. ప్రయత్నమే మన ఆయుధం. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధితో ఎట్లా అనిపించింది వర్క్? మస్తు భయమైంది ఫస్ట్. అందులోడ పాట కూడా చాలా ఇష్టపడే ఫ్యాన్స్ ఉన్నారు. రాళ్ళ నక్లీసు పెట్టేటి దాననురా, రాళ్ళ నక్లీసు పెట్టేటి దాననురా, రాగి ఉంగరాల రాత రాసినావురో మందులోడో మందులోడో. ఫోక్ ఇండస్ట్రీని కళాకారులని ఒక దారిలో ఒక ఫేమ్ తీసుకొచ్చిందంటే మెయిన్గా చెప్పుకున్నది మంగ్లీ పేరు చెప్పుకుంటారు. ఏం చెప్తారు మరి? చట్టం తన పని తాని అందరు చెప్పేదే అది, కానీ తప్పు జరిగితే మాత్రం ఇబ్బంది కదా. జీవితంలో ఎప్పుడన్నా ఒకసారైనా డిప్రెషన్లోకి వెళ్ళారా? మా నాన్న ఆయన కొంచెం బోన్స్ క్యాన్సర్ ఉండే. 1998లో పోయాడు ఆయన. కొంచెం తొందరగా వెళ్ళిపోయాడు మా అన్నవాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఆయా షేర్ అండ్ ది ప్యారడైజ్ సినిమా ఎంత ట్రెండ్ సృష్టిస్తుందో మనందరూ తెలిసిందే. సో ఆయా షేర్ సింగర్ జంగిరెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. సో ఫోక్ ఇండస్ట్రీలో దుమ్ము దులిపిందని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ అయితే మన స్టూడియోకి అయితే దొరకొచ్చా. చాలా పాటలు అయితే వాడిద్దాం. ఇంకెందుకు ఆలస్యం అన్నా? నమస్తే. నమస్తేనే. ఎట్లున్నావు? బాగున్నా. ఓకే, ఆయా షేర్ అయితే సోషల్ మీడియా ట్రెండ్ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ పాట ఎలా వచ్చిందనా? ఇక ఇంతకుముందు దసరా సినిమా ఉండే కదా, దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ వదిలా కదా. అయితే ఆ దసరా సినిమాలో కూడా నేను వాడినా. ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగా చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగమరగా చేద్దాం, జమిని బొగ్గును బంగారమే అంటాం, బంగారం లాంటి మనసుల్లో ఉంటాం అని ఒక 4 లైన్లు అందులో ఒక 4-5 సింగర్స్ కలిసి పాడినాం. అప్పటి నుంచి ఇంకా శ్రీకాంత్ అన్న మనకు పరిచయం. ఇక దాని తర్వాత మా మిత్రుడు కాసర్ల శ్యామ్, లిరిసిస్ట్, ఆయనకు నాకు చాలా ఏండ్ల నుంచి కూడా ఒక 30-35 ఏండ్ల నుంచి పరిచయం. అట్లా అటు శ్రీకాంత్ అన్న, శ్యామ్ మాయ, వీళ్ళ ద్వారా నాకు ఆ అవకాశం వచ్చింది. ఓకే, మీరు ఎప్పుడు కనిపిస్తారా? ఈ పాట ఎప్పుడు వాడిద్దాం అని అయితే ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నా. ఒక్కసారి మా ఆడియన్స్ కోసం ఆయా షేర్ పాట తప్పకుండా. హే మీ అయ్యా జాగీరా చల్ మా ఓడొచ్చిండ్రా, ఇక జర్తీయాలే జుంబలికే ఆయా షేర్. హే ఏ డర్కా సుల్తానే మా ఘర్కా సైతానే, చల్ షికార్ జయ్యా జుంబలికే ఆయా షేర్. పచ్చబొట్టు గాయమిది ఆయా షేర్, బూడిదలా గడ్డ ఇది ఆయా షేర్, మాతో రాయబడ్డ కథే ఇది ఆయా షేర్. జడలురో హడలురో హడలురో దడలురో సవారీకి దొరుకు బిడ్డ శివాలే లేస్తాయి బిడ్డ, పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ. వావ్, సూపర్. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు. అబ్బా, చాలా బాగా వాడారన్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆయా షేర్ లో నాని కూడా ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. 2 జడలు కట్టుకొని అసలు ఏంటి ఈ లుక్ లో, అసలు ఏముంటది ఈ స్టోరీ అనేసి కూడా ఒక సస్పెన్స్ అయితే ఉంది. మీకు ఏమైనా తెలిస్తే జస్ట్ లీడ్. మనకు ఆ విషయం అయితే తెలియదు. మనకు సెట్కి వెళ్ళారా ఎప్పుడైనా? షూట్ సెట్కి వెళ్ళారా? నేనా? ఈ సాంగ్ షూట్ అయ్యేటప్పుడు? లేదు లేదు, అట్లీస్ట్ ఈ సాంగ్ షూట్ మొత్తం అయిపోయిందా? అయిపోయింది షూట్ అయిపోయింది. ఇంకా ఇంకొంత పాట ఉంది. ఎందుకంటే రేపు
ఆగస్టు 21కే సినిమా రిలీజ్ ఉంది. ఓకే. కాబట్టి ఇంకా ఆ టైంలోపు చేయాలి కాబట్టి రెగ్యులర్ షూటింగ్ జరుగుతూ ఉంది. ఈ విషయంలో నాని హీరో గారిని మెచ్చుకోవాల్సింది. చాలా ఎందుకంటే ఆయన శ్రీకాంత్ ఓదెల గారికి లైఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. నిజం. ఎందుకంటే శ్రీకాంత్ ఓదెల గారు ఆఫ్టర్ సినిమాలు కానీ బిఫోర్ సినిమాలు చూసుకున్నట్టయితే అసిస్టెంట్ డైరెక్టర్గా జర్నీ స్టార్ట్ చేసిండు. సో ఫైనల్లీ ఒక డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు దసరా సినిమా. ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక మాస్ ఎలివేషన్లో చూపించింది నానిని అసలు. సో ఆపర్చునిటీ ఇవ్వడం అంటే చాలా గ్రేట్. నానిగారు నిజంగా శ్రీకాంత్ అన్న ఎట్లా చెప్తే ఆయన అట్లా చేస్తున్నాడు. అంటే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసినాడు. ఇంక నీ ఇష్టం, యూ కెన్ గో అంతే. ఇంకా నీకు ఎలాంటి అడ్డంకులు ఉండవు, ఏముండవు అని చెప్పేసి మనం హుక్ స్టెప్ ఒకటి చూసినాం దాంట్లో. అవునవును. ఇట్లా కాలు పెట్టి అట్లా పాపం చాలా కష్టపడ్డాడు. అంటే మంచి కసితో ఉన్నారు డైరెక్టర్ కానీ, హీరో కానీ, లిరిసిస్ట్ కానీ అందరు కూడా. అనిరుద్ధ్ గారి గురించి మీకు తెలియదు. అవును, అనిరుద్ధ్ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్. అవును. సో నలుగురే ఉన్నారు. అయితే ఒక్కొక్కరు పాన పెట్టిన అనుకోరు మంచిగా బాగా. అసలు నానిగారి డ్యాన్స్ కావచ్చు, శ్రీకాంత్ అన్న డైరెక్షన్ కావచ్చు, ఈ లిరిసిస్ట్ మన కాసర శ్యామ్ గారు కావచ్చు. ఇంకా తక్కువలకి ఏంటంటే ఆ సాంగ్కి మన వాయిస్ సూట్ కావటం. అవును, అది ప్లస్. ఓకే. అట్లా కాబట్టి ఇప్పుడు ఇవాళ ఒక ప్రభంజనం. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తీస్తున్నట్టు. భారీ బడ్జెట్, కాస్టింగ్ కూడా మోహన్ బాబు గారు, ఆ తర్వాత మన సంపూర్ణేష్ బాబు గారు, మన ఈ నాని గారు, ఇంకా మంచి హీరోయిన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది ఆమె. వస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. ఓకే అన్న, మీరు కళాకారుడు, చాలా పాటలు పాడారు. ఇటు డివోషనల్ కావచ్చు, ఇటు ఫోక్ కావచ్చు, చాలా పాటలు పాడారు. మేబీ మీ పాటలు తెలుసు కానీ ఇంతకుముందు మీరు తెలియకపోవచ్చేమో జనాలకి, అంతే కదా? అంటే నేను ఎక్కువగా ప్రోగ్రామ్స్ చేస్తుంటా, ఈవెంట్స్ మొత్తం మన తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర అంతా పోయేస్తున్నాను. అవుట్ ఆఫ్ కంట్రీస్ కూడా పోయేస్తుంటా. ఈ ఎక్కువగా ఈవెంట్స్లో ఉంటాను నేను. అసలు ఇట్లా ఇంటర్వ్యూస్ కూడా నేను ఎప్పుడు ఎక్కడ చేయలేదు కూడా, టీవీలో గట్రా అక్కడ. ఇంకోటి మీ ఎల్లమ్మ పాట చాలా మందికి ఇష్టం. అది అసలు ఒక్కసారి మా ఆడియన్స్ కోసం. తప్పకుండా. మావురాలెల్లమ్మ తల్లి మము కాపాడు మా కల్పవల్లి, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో, రామ 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 అరే రామ రామ ఎల్లమ్మకో రాముల పరిశానెల్లమ్మకో. ఈ పాట చాలా. ఇంకోటి ఏషనాల కట్ట మీద ఆ పాట కూడా చాలా విన్నా నేనైతే. ఆ పాట విన్నా కానీ మీరు పాడిందని తెలియదు అసలు. ఒకసారి మాడి అంటే కొన్ని చాలా ఏళ్ళ క్రితం చేసింది అది. అవునవును. వాయిస్ కూడా చాలా సన్నగా ఉంటుంది అది. అప్పుడు ఏషనగుల కట్ట మీద ఎసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల, ఏషనగుల కట్ట మీద ఎసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల, ఊగి ఊగి షేర్లు దిగి ఉపర ఉయ్యాల మన తూగుటుయ్యాల, ఏషనగుల కట్ట మీద ఏషనగుల కట్ట మీద ఏషనగుల కట్ట మీద అలా దొర్రలు దాగు ఇప్పసరై తాగుదమే బాల మనం ఊగుదమే బాల. వావ్, సూపర్. అంటే ఇంకోటి చాలా మంది క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణ కళాకారులకి ఎందుకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు రావు, ఎందుకు చిన్న చూపు చూస్తారనేసి కూడా చాలామంది చిన్న కళాకారులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, ఫోక్ ఇండస్ట్రీలో కావచ్చు, కళాకారులుగా. ఇంత గ్యాప్ ఎందుకు రావాల్సి వచ్చింది సినిమాలో పాడడానికి అంటే ఏం చెప్తారు? అంటే దేనికైనా టైం రావాలంటారు చూడండి. అవునా, సందర్భం కావాలి, టైం కావాలి. టైం అయితే వచ్చింది, ఫోక్కి టైం వచ్చింది. కానీ సందర్భాలు ఇప్పుడు వెతుక్కుంటున్నారు సినిమాలలో కూడా. ఎక్కడ పెడదాం, ఎక్కడ ఒక మంచి ఫోక్ సాంగ్, మంచి కిక్కిచ్చే సాంగ్ ఒకటి పెడదాం, అట్లనే వచ్చినాయి. మన పవన్ కళ్యాణ్ గారు ఆయన జానపదాలని చాలా చుట్లలో వాడినారు. అవునవును. భలే భలే బంగారు రవణమ్మ బాయి చెరువుగాడ బోరింగు రవణమ్మ అని ఒకదల్లా పాడాడు. అంటే కాటమరాయుడా కదిరి నరసింహుడా మెటైన ఏటకాడ నిన్నే నమ్మితిరా బేట్రాయి స్వామి దేవుడా మమ్మేలినోడా బేట్రాయి స్వామి దేవుడా. అట్లా కొంతమంది హీరోలు ఈ పాటలు తీసుకున్నారు కూడా మనకి చాలా చోట్ల. అంటే జానపదాలని మీరు ఇష్టపూర్వకంగానే ఇచ్చారా లేకపోతే వాళ్ళు కాపీ కొట్టారా? లే ఆల్రెడీ జనం పాడుకున్నటువంటి పాటలే అవి. అయితే అది రాయలసీమ జానపదం, అది ఇదేమో మనకి ఆంధ్ర. సో ఏంటంటే వాళ్ళు అడుగుతున్నారు, కొంతమంది ఏమో ఉంటారులే
డైరెక్ట్ తీసుకొని పోయి పెట్టుకోవడం, ఇది నేనే రాసిన, ఇంకేదేదో అనడం, ఇవన్నీ జరిగినాయిలే కొన్ని. మీకు కూడా జరిగింది కొన్ని ఇబ్బందులు ఎవరికి. నాకంటే నా పాటలు ఏంటంటే సినిమాల్లోకి పోలే, కానీ ఇక్కడ లోకల్గా మనం ఉండేటటువంటి ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఉండేటటువంటి ఉంటారుగా మహానుభావులు, కొందరు తీసుకున్నారు, కొన్ని పాటలు తీసుకున్నారు. ఫోక్ ఇండస్ట్రీలో కూడా కాపీ కొడుతున్నారు అంటారు. అంటే ఇది మన పాట అని చెప్పేసి తీసుకొని పోవడం, అమ్ముకోవడం, ఏదో చేసుకోవడం, అది చేయడం తప్పది, అట్లా చేయొద్దు. అంతే కదా. ఇప్పుడు మనం ఏమంటారు కదా, అది వేరే మోటు సామెతలు ఉంటాయి, కానీ ఇప్పుడు ఎందుకు మనకి అది. మీరు మీ పాటలు తీసుకొని ఇట్టు కొట్టిన సాంగ్స్ ఏమన్నా మామూలు ఇటు కాదు. ఇప్పుడు ఇది వినండి. ఏ తెల్లాదీర తెల్లారైకి తెల్లవారంగా తానమా నైమేనత్తా కూతురా నైమేనత్తా కూతురా నై ముద్దురా కిన్నెరా. ఏ తెల్లాజీర తెల్లారైకి తెల్లాజీర అరే తెల్లాజీర బరబరే తెల్లాజీర తెల్లారైకి తెల్లవారంగా తానమా నల్లమల్లమ్మ కోడల నల్లమల్లమ్మ కోడల నై ముద్దురా కిన్నెరా. అంటే ఒకప్పుడు ఇలా సామాజిక ఉద్యమాలు అంత బలంగా లేనప్పుడు అందరి ఆయా కులాల మీద కూడా వాడుకున్నారు. అయితే అది ఉందని చెప్పేసి మార్చేసినాం మొత్తం పాటనే. ఇదొక పాట. శనిగసేన్ల నిలావాడి సేతులియావే సెందూరాల తువ్వాల సేతులియావే సెందూరాల తువ్వాల సేతులియ నీకే నాకు సేతులియ అరరే సేతులియ సేతులియ నీకే నాకు చెల్లెళ్ళున్నర్రో పాలమూరి సిన్నోడా చెల్లెళ్ళున్నర్రో పాలమూరి సిన్నోడా. అరే ఈ పాట మంచి బ్లాక్ బస్టర్ మీదే. బ్లాక్ బస్టర్ అయింది అది. మీదేనన్నది? నేను ఇప్పుడు కొన్ని ఏళ్ళ కింద పాడుకున్నటువంటి పాట అది. ఆ క్యాసెట్లో ఏంటంటే క్యాసెట్లో చేసిన అది, సీడీల్లో కూడా కాదు, క్యాసెట్ వేసినటువంటి సందర్భంలో. అట్లీస్ట్ అన్న ఇది తీసుకుంటున్నామనేసి వాళ్ళు మరి ఇంత సైలెంట్గా ఉంటే ఎట్లా అన్న మీ పాటలను తీసుకొని ఇట్టు కొడుతున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తాం ఇక తర్వాత ఒక 2-3 పాటలు తీసుకున్న తర్వాత నాకు అనిపించింది ఇక దాన్ని కొంచెం లా ప్రకారంగా గట్టిగా చేయడం జరిగింది. ఉన్నారు కదా కమలాడియో అని చెప్పేసి మహబూబ్నగర్లో ఉంటుంది. అందులో మ్యాక్సిమం నేను సాంగ్స్ అని చేసింది అక్కడే. అట్లా వాళ్ళు ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా చేసుకున్నారు. పత్రాలు ఎవరన్నా అసలు ఆ పాటలు ఎవరన్నా తీసుకున్నా కూడా ఖచ్చితంగా కాపీరైట్ చేయడానికో ఇంకేదన్నా చేయడానికో. ఇంకోటన్నా చాలా మంది క్వశ్చన్ ఏంటంటే ఫోక్ సాంగ్స్ చాలా చేస్తారు, చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హైయెస్ట్ యువర్షిప్ వచ్చిందనేసి కూడా పెడుతూ ఉంటారు. నిజంగా యువర్షిప్ని బట్టి డబ్బులు బాగానే వస్తాయంటారా? ఇప్పుడు శనిగా అనే పాట కూడా చాలా హైయెస్ట్ యువర్షిప్ పోయింది, చాలా డబ్బులు వచ్చినాయి అనేసి కూడా బయట టాకు. నిజంగా వస్తాయా? ఎందుకురా, బ్రహ్మాండంగా వస్తాయి. ఒక మాట ఒక పాటకు ఒక 3-4 లక్షలు పెట్టినారనుకో. ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక్కొక్క పాట 1-2 కోట్లలో పోయినటువంటి లెక్కలు కూడా ఉన్నాయి, డబ్బులు వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఒక్కొక్క పాట ఇంకా సినిమాలు తీసే వాళ్ళు ఫోక్ సాంగ్స్ తీస్తారేమో అందరూ. అరే మరి ఇప్పుడు ఎంత అసలు ఒక్కొక్క సాంగ్ మూవీ సాంగ్ కంటే కష్టపడి తీస్తున్నారు, ఖర్చు కూడా అట్లా పెడుతున్నారు, చాలా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు మూవీ సాంగ్ ఫోక్ సాంగ్ అర్థమైతలేదు, అర్థం కాకుండా ఉంది. కాబట్టి అంతే. ఒకటేంటంటే జానపద బాణీలో రాసుకుంటున్నారు, అవి డీజే సాంగ్స్ ఆ రూట్లో పోతున్నాయి. కానీ నిజమైనటువంటి జానపదాలు ఉంటాయి, ఆ నిజమైనటువంటి జానపదాలని అట్టే కాపాడాలనేది నా కోరిక. ఇప్పుడు మట్టిలో మానిముత్తల్లాగా మీరు కూడా బయటకు వచ్చారు, కానీ ఈ మధ్య కాలంలో అవ్వలు బయటకు వస్తున్నారు. కనకవ్వ కావచ్చు, నాగ కావచ్చు, భిక్షమ్మ, ఎవరు ఎక్సెట్రా చాలా మంది ఇప్పుడు బయటికి వెళ్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు అంతా? అరే ఇప్పుడు పల్లె గొంతులు అవి అద్భుతమైన అమృత ధారలు కురిపించినటువంటి గొంతులు. చేన్లల్లో నాట్లు వేసుకుంటా, లేకపోతే వండు కొట్టుకుంటానో, లేకపోతే ఏదైనా కలుపుకుంటానో, ఎంత కమ్మడి పాటలు పాడతారు వాళ్ళు. మంచి మంచి పాటలు ఉంటాయి, వాళ్ళ గొంతులన్నీ ఇక్కడ వస్తున్నాయంటే ఇంకా గర్వంగా ఉంది. ఓకే, నిజంగా. ఓకే, ఏ ఇండస్ట్రీలోనైనా మనం ఎదగాలంటే డబ్బు అన్నా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ అన్నా ఉండాలి అని చెప్తుంటారు. అది నిజమేనా? ఎందుకు ఉండాలి? ఇప్పుడు డబ్బు ఉందనుకో, ఎవనో అటో ఇటో ఏది వేసుకుంటాం, ఏది దీనికి ఖర్చు వెనకాడకుండా ఖర్చు పెట్టవచ్చు, ఏనో లేవచ్చు, అవునా? తర్వాత బ్యాక్గ్రౌండ్ అంటే అరే ఈయన కొడుకునో ఆయన మనవన్నో అట్లా అనుకుంటే అట్లనే వెళ్ళిపోవచ్చు. కానీ ఏది ఏ రకంగా చూసుకున్నా, ఎంత డబ్బులు పెట్టినా కూడా సక్సెస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా సక్సెస్ కాని వాళ్ళు ఉన్నారు, అవునా? తన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఏదే కానీ. అదైతే నేను పక్కా చెప్తా. మీలాంటి కళాకారులని బ్యాక్గ్రౌండ్ లేకున్న వాళ్ళని గుర్తిస్తున్నారా ఇండస్ట్రీ? గుర్తించడం అనేది పక్కన పెడితే మా గుర్తింపు మనమే తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను ఏందనేది నేను నిరూపించుకోవాలి కదా. ఫస్ట్ నేను ఆడతానా, పాడతానా,
ఇంకేం చేస్తా అనేది అసలు నా లోపల ఉన్న టాలెంట్ ఏంది, అది ఈ సమాజానికి తెలియాలి కదా. దానికోసం నేను కష్టపడాలి అంతే. నేను కష్టపడిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరో ఒకరు అరే ఇతనైతే మనకు వస్తాడు. ఇప్పుడు ఎందుకంటే చాలా ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా కానీ అన్నీ SM అన్నీ ఉన్నాయి కదా ఇక. మొత్తం ఫేస్బుక్ అనుకోండి, ఇన్స్టా అనుకోండి, ఏదన్నా అనుకోండి, X అవి ఉన్నాయి కదా. అంటే ఏదన్నా తీసి తనకు వచ్చింది ఆ ప్లాట్ఫామ్స్లో పెట్టుకుంటే ఈజీగా ఎవరో ఒకరు చూస్తారు, అందుకొని పోతున్నారు. ఇప్పుడైతే చాలా అది ఉంది. ఒకప్పుడు అది లేదే, అసలు ఈ సోషల్ మీడియానే లేకపోయా. ఓకే, అంటే చాలా మంది సోషల్ మీడియా కావచ్చు, ఇది ఏదైతే అప్డేట్ వర్షన్ వచ్చిందో, సో చాలా మంది ఇది ఎందుకు వచ్చింది, చాలా డిసప్పాయింట్ చేస్తుంది, చాలా రకరకాల రూమర్స్ వింటూ ఉంటాం. నిజంగా ఇలాంటి సోషల్ మీడియా వల్ల కళాకారులకు ప్లస్ అవుతుందా, టాలెంట్ వాళ్ళు ఉన్నలకు ప్లస్ అవుతుందా అంటే ఏం చెప్తారు? టాలెంటెడ్ పర్సన్స్కి మాత్రం బాగా హెల్ప్ అవుతుంది. కొందరు టాలెంట్ లేకున్నా కూడా మంచి ఎదుగుతున్నారు వాళ్ళు కూడా. ఏది ఏ రకమైన టాలెంట్ ఉన్నడే 10 కాలాల పాటు ముందరకు పోతాడు, ఇదైతే పక్క. మరి కొన్నేళ్ల నుంచి నేను ఈ రంగంలో ఉన్నా. అవును, ఇప్పుడు ఒక పాటకు మనకు అవకాశం వచ్చింది అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, మనం కష్టపడుకుంటూ పోతూ ఉంటే ఒక టైం వస్తుంది చూడు, ఆ టైం నాడు నేను ఖచ్చితంగా లాక్కుపోతారు అందరు. ఓకే, నిజంగా ఆయా షేర్ అనే పాట ఫస్ట్ మీకే వచ్చిందా, ఇంకా వేరే సింగర్ ఏమైనా పాడి ట్రై చేశారా? నేను అంటే మాకంటే ముందు మరి ఎవరు ట్రై చేసిండ్రో తెలియదు. మేమైతే నేను ఆగ్నూరు దేవయ్య అని మా మిత్రుడు ఇద్దరం పోయి వాయిస్ టెస్ట్ ఇచ్చినాం అనమాట. కొంచెం నాకు బేస్ వాయిస్ ఉంటుంది. ఆ తర్వాత తను కూడా కొన్ని లైన్స్ పాడినాడు అందులో, అట్లా సెట్ చేసినారు. ఓకే, నిజంగా సింగర్స్ అంటే చాలా మంది వింటూ ఉంటాం, దానికి వాయిస్ ఎక్సర్సైజెస్ అన్నీ ఉంటాయి, దాన్ని మెయింటైన్ చేయాలి అని అంటారు. నిజంగా మట్టిలో మాని ముఖ్యాలు ఏంటంటే ఏదో వదిలేస్తాం, వచ్చిందా పాడినామా అంటారు, దానికి ఎక్సర్సైజ్ చేస్తారా చేయరా అని తెలియదు. నిజంగా మెయింటెనెన్స్ చేయాలంటారా వాయిస్? జన్మతః వస్తుంది. మనం అనుకుంటాం ఏదో మధ్యలో నేను సింగర్ కావాలి, మధ్యలో నేను వైన్స్ కావాలి, మధ్యలో నేను డాన్సర్ కావాలంటే కాదు. అది ఆటోమేటిక్గా బై బర్త్ నుంచే రావాలి. కాకపోతే ఆ వచ్చిన దాన్ని కొంచెం మంది దాన్ని పర్ఫెక్ట్ చేసుకుంటారు. కొందరు ఏదో సంగీతం నేర్చుకోనో, లేకపోతే శాస్త్రీయ నృత్యం నేర్చుకోనో, డాన్సర్స్ ఇట్లా అంటే బాడీ లాంగ్వేజ్ కోసం అనుకోవచ్చు, గొంతును మలుచుకోవడం అంటారు. ఒక రఫ్గా పాడేదానికి, కొంత శాస్త్రయుక్తంగా పాడేదానికి అది ఉంటుంది. కాకపోతే ఎప్పటికైనా ఒకటి చెప్తా, సర్వకళలకు మూలం జానపదం. ఇదైతే 100% చెప్తా. దాని నుంచి అన్నీ పుట్టినాయి ఇవన్నీ. ఓకే, అందుకే ఏ పాట తీసుకో, ఏ రకంగా తీసుకో, మూలం అయితే జానపదమే ఉంటుంది. నిజంగా కాసేర్ల శ్యామ్ మీకు చుట్టం అవుతాడా? మావనా బావ ఏదో అంటారు కదా, రిలేషన్ వల్ల వచ్చింది అనేసి కూడా కొంతమంది అనుకుంటున్నారు. అట్లా లేదు, ఎక్కడ పరిచయం, ఎట్లా మిత్రుడు ఆయన. ఇప్పుడు ఆయన వరంగల్, ఇక నాదేమో పాలమూరు బిడ్డలం మనం. అయితే ఆయన వరంగల్ శంకరన్న, సారంగపాణి ఆ రూట్ నుంచి వచ్చిండు ఆయన. అంటే జానపదమే, జానపద కార్యక్రమాలు చేసుకుంటా ఆయన అక్కడికి వెళ్ళి వచ్చిండు. తర్వాత నేను పాలమూరు నుంచి ఇట్లా వచ్చిన. కాకపోతే మాదే ఏమంటారు కదా, ఒకటే గుట్టి సిరికాలు అన్నట్టున్నాయి మాయి. ఇక కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్తో ఎట్లా అనిపించింది వర్క్? ఎందుకంటే ఆయన ఒక సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, ఎట్లా అనిపించింది? మస్తు భయమైంది ఫస్ట్. అబ్బో, ఎందుకంటే ఇంకా స్టూడియో అదంతా చూసేసరికి. ఇక్కడ జరిగిందా మొత్తం? చెన్నై. ఓకే, ఎట్లా అనిపించింది చెన్నైకి పోయినాడు? ఫస్ట్ టైం వెళ్ళా, ఇంతకుముందుకి ఎప్పుడైనా వెళ్ళినా? ఇంతకుముందు పోయింటి, ఒక 2 సాంగ్స్కి అట్లా పోయింటి, ఇంకా రిలీజ్ కాలేదు అది. అయితే కానీ పోయినా కొంచెం భయమైంది, కానీ కొంచెం ఒక 2 లైన్స్ పాడినాక ఫ్రీ అయిపోయింది. అంటే ఆయన కూడా అంత సీరియస్గా అట్లా ఇటు ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తాడు, కొంచెం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసుకుంటూ పాటించండి పాట. అతనికి ఆయన ఒకటి చెప్తే మనం 2 అంటాం, అంతే కదా. ఓకే, అట్లా సాంగ్ మొత్తం చేసినాం. ఓకే, ఇంకోటి మా ఈ అయ్యప్ప పాటలు చాలా బాగా పాడతారు, మా కోసం ఒక అయ్యప్ప పాట. నా ప్రాణం నీవేనయ్యా, నా సర్వం నీవేనయ్యా, నా చిన్ని మణికంఠ స్వామి, నా చిన్నారి మణికంఠ స్వామి, నా గానం నీకేనయ్యా, నా ధ్యానం నీదేనయ్యా, నా చిన్ని మణికంఠ స్వామి, నా చిన్నారి మణికంఠ స్వామి. ఇదొకటి. అయ్యా నిన్ను మరువను అయ్యప్ప, నిన్ను మరువను, అయ్యా నిన్ను మరువను అయ్యప్ప, నిన్ను మరువను, స్వామి నిన్ను మరువను, మణికంఠ నిన్ను మరువను, అయ్యా నిన్ను మరువనయ్యా అయ్యప్ప, నిన్ను మరువనయ్యా స్వామి, నిన్ను మరువనయ్యా మణికంఠ, నిన్ను అయ్యా నిన్ను మరువను అయ్యప్ప, నిన్ను మరువను. ఓ వావ్, సూపర్. ఇంకోటన్నా, చాలా మంది ఇష్టపడే దేవుడు శివుడు.
శివుని పాట ఒక్కటి మా కోసం. ఎంత చల్లనిదమ్మ శ్రీశైల క్షేత్రం, ఎంత చక్కనిదమ్మ మల్లన్న రూపం. ఎంత చక్కనిదమ్మ శ్రీశైల క్షేత్రం, ఎంత చల్లనిదమ్మ మల్లన్న రూపం. శివ శివ హర హర శివరాత్రి పూజల్లా హరిదాస భజనాలు శివభక్తులాటల్లా దాదాగా మెరిసేటి దీపాల మల్లన్న దివి నుంచి భూమికేగి దీవించునన్నా. ఎంత చక్కనిదమ్మ శ్రీశైల క్షేత్రం, ఎంత చల్లనిదమ్మ మల్లన్న రూపం. ఇదొకటి అదే మనం రాసినటువంటి పాటలు. తర్వాత నీలి నీలి కొండల్లోన నీలకంఠ మల్లన్న, శ్రీశైలం గుండెల్లోన శివలింగ మల్లన్న. మల్లన్నో స్వామి మల్లన్నో, మల్లన్నో మహిమ గల్ల దేవుడమయ్యా, మల్లన్నో మహినేలే రాజువయ్యా. ఇదొకటి. సూపర్. ఇంకా చాలా ఉన్నాయి పాటలు, చాలా ఉన్నాయి, మేము విన్నాం చాలా పాటలు. సో వదినది మీది లవ్ మ్యారేజ్ అని తెలిసింది, స్టూడియోలో చెప్పడం జరిగింది. ఎట్లా ఇలా పరిచయం? ఇదే కళారంగమే. తను మంచి సింగర్, మంచి సింగర్, పాలమురే మంచి సింగర్. తర్వాత మనది ఇదే ఇక ప్రోగ్రామ్ చేస్తుంటే కలిసినారు, ఇంకా అదే ఆటోమేటిక్గా అయిపోయింది. నిజంగానా మాకు డౌట్ ఏంటంటే ఇండస్ట్రీ కానీ ఫోక్ ఇండస్ట్రీ కానీ ఇది గ్యారంటీ లేని లైఫ్ అని చెప్తుంటారు చాలా మంది. నిజంగా ఒక పిల్లని ఇవ్వాలన్నా కూడా భయపడతారు అంటారు, నిజమే అంటారు ఇది? అంటే ఇంకా ఆ ఇండస్ట్రీ గురించి తెలిసిన వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఫోక్ ఇండస్ట్రీ ఏం పాటలు పాడుకుంటూ పోతున్నాం, ఆటలు ఆడుకుంటూ పోతున్నాం అది అనేటట్టు ఒకటి ఉంటుంది. అంటే గ్యారంటీ లేని పరిస్థితి ఉంటుంది. అది జరిగిందిలే చాలా మంది. బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ వదిలేనే తెలుసా, ఆయనది అంటే మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ అని చెప్పుకోవచ్చు శ్రీకాంత్ వదిలే. ఎందుకంటే సినిమా అయ్యకముందు మ్యారేజే కాలే, ఏదైతే దసరా తర్వాత మ్యారేజ్ అయింది, అంత ముందు భయపడ్డారు వాళ్ళంట పిల్లలు. సో ఏదైతే సక్సెస్ వచ్చిన తర్వాతనే సక్సెస్ వచ్చినాకనే నమ్ముతారు ఎవరై కానీ. ఏ రోజైతే సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని స్టేజ్ పైకి పిలిచాడు చూడు దసరా సక్సెస్ మీట్ లో, చాలా చక్కగా అనిపించింది నాకైతే అది. అంటే అసలు మన ఇంటెన్షన్ ఏమో వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అంటారు ఏంది సినిమాలు ఏంది అంటే అట్లా ఉందిలే మన లోపల. ఎట్టుందంటే ఏదో చదువుకొని ఇంత జాబ్ చేసుకుని నెలకింత జీతం వస్తే అది చేసామంటే కొందరికి ఆగదు కదా. అది నువ్వు ఎంత అరిచికి పెట్టుకుండగా నేను ఒక సింగర్నైనా కావాలి, ఒక మంచి డాన్సర్నైనా కావాలి, డైరెక్టర్నైనా కావాలనేటటువంటి ఫీలింగ్స్ చాలా మంది దానికోసం కేళ్ళ తరబడి ఎదురు చూసిన వాళ్ళు ఉండరు, కష్టపడుతున్న వాళ్ళు ఉండరు. అట్లా ఒక్కసారి అలా పడ్డా ఒక సినిమా ఇంకా అయిపోయాయి. ఇంకోసారి ఇంకేముంటుంది, 4 రూపాయలు ఉన్న రోజులు 4 రూపాయలు సంపాదించుకోవాలి, అయిపోయాయి. దసరా సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేశారు కదా, దాంట్లో 2-3 మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా లైఫ్ సెట్ అయింది. అవునా? వాళ్ళు కూడా మంచి హ్యాపీగా ఖుషిగా ఉన్నారు, ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నారు. అదే. సో ఒక్క సినిమా ద్వారా ఎంతమంది లైఫ్ సెట్ అయిందంటే బెస్ట్ ఎగ్జాంపుల్ దసరా అని చెప్పుకోవచ్చు. కరెక్ట్. అందుకే నాని గారు సెకండ్ సినిమా ఆఫర్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అవును. అంటే ఆయన శ్రీకాంత్ అన్న చాలా కష్టపడతాడు. అంటే సరే అందరికి కష్టపడతాడు, కానీ నేను చూసింది ఆయన మామూలు కష్టం కాదు. ఆ తర్వాత ఎందుకంటే కాంప్రమైజ్ కాడు. చిన్న లైను తేడా ఉంటేనే, చిన్న ట్యూన్ కూడా తేడా ఉంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా చిన్న ఫ్లైట్ పోయి దాన్ని చేంజ్ చేయించి వచ్చాడు. అంతా అనుకొని మొత్తం సక్సెస్, అరే ఓకే సూపర్ సాంగ్ అంతా అయిపోయింది అనుకున్న ఆ సందర్భంలో కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ ఆయనకి ఏది థాట్ వచ్చిందో ఏమో మళ్ళీ చేంజ్ చేసేసాడు. అట్లా కాంప్రమైజ్ అనేది కారు. హీరో గారు నాని కూడా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, ఎక్కడ కాంప్రమైజ్ కాడు, ఏదైనా మంచిగా రాకపోతే మళ్ళీ టేక్ తీపించుకుంటాడు అనేసి కూడా. సమ్ టైమ్స్ ఇరిటేషన్ వచ్చేదంట నాని, అసలు ఏంది నా డైరెక్టర్ అయింది అనేసి కూడా. నిజంగా మీ మాటలు చెప్తే నిజంగా అసలు ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిండు, నాదేం లేదు అంత నువ్వే నీ ఏం చెప్తే అట్లా ఇక్కడ ఆడతామని చెప్పేసి అన్నాడు. ప్యారడైస్ సినిమా ఎట్లా ఉండబోతుంది అంటారు మరి ఓవరాల్గా? అబ్బో అసలు ఆ సినిమా వచ్చిన తర్వాత లెక్కలు మారిపోతాయంటారు కదా, అదేంటి థియేటర్లు తగలబడిపోతాయంటారు కదా, అట్లా ఉంటుంది. అస్సలు స్టోరీ అద్భుతం, అది ఇంకా మామూలుగా ఉండదు. అసలు మీకు ఆ 2 జడలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంటే కొత్తగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ 2 జడలు కనబడుతున్నాయి. ఓకే, ఇప్పుడు ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్నారు, అలాంటిది అన్ని లాంగ్వేజెస్లో కూడా వస్తుంది. సో ఆయా షేరు వేరే లాంగ్వేజ్లో మీరే పాడారా, తెలుగులోనే మీరే పాడారా? హిందీ పాడా. హిందీ కూడా పాడారా? హిందీ పాడా. ఒక్కసారి మా కోసం అయితే ఎట్లా పాడారు? ఒక్కసారి మా కోసం. అసలు జనరల్గా మనకు హిందీ గతిలే అంటావా, అదొకటి మాట్లాడుతుంటాం మనం, అంతేగాని ఇంకా ఎప్పుడు హిందీ సాంగ్ అయితే ఎప్పుడు పాడలే. కాకపోతే మనకు స్క్రిప్ట్ ముందు పెట్టిండ్రు, అక్కడ
ఒక ఆయన దాని గురించి ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అక్కడక్కడక్కడ దగ్గర కూర్చొని పాడించింది అది. ఇప్పుడు నేను ఏమన్నా వాడినా అనుకో మళ్ళీ ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం వస్తుంది. అట్లా పాడింటి ఈయనైనా పాడిందని మళ్ళీ కూడా. ఓకే, ఇంకోటన్నా మీరు చాలా ఈవెంట్స్ చేశారు కళాకారుగా. ఏదన్నా ఎక్కడన్నా సిచ్యువేషన్లో బ్యాడ్ సిచ్యువేషన్ ఎదుర్కొన్నారా, అవమానం ఎదుర్కొన్నారా ఎక్కడన్నా? అవమానాలు అంటే ఇంకా అవుతుంటాయి బయట. ఏంటంటే ఇప్పుడు అందరూ ఒకలా ఉంటారా ప్రోగ్రామ్స్ దగ్గర. కొందరు సందర్భం ఒకటి, అడిగే పాట ఒకటి ఉంటుంది. ఇప్పుడు కొందరు బాగా తాగి ఉంటారు, కొందరు ఏదేదో బాగా డిస్టర్బ్ చేస్తుంటారు, కొందరు దిగురా అంటారు, కొందరు ఏదేదో ఒర్రే తోర్రే అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎంతో ఏం చూసుకుంటూ వస్తున్నాం కదా, అట్లా ఒక వేదిక మీద ఒక పాట అడగడం, ఆ తర్వాత ఇంకేదో కానీ వల్గర్ లెక్కలు అవి చేస్తుంటారు. దానివల్ల ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, మేనేజ్ చేస్తాం ఆ సందర్భంలో, ఇక తప్పదు. మేము చాలాసార్లు గోరెంటి వెంకన్న పాటలు, గద్దర్ గారి పాటలు వింటూ ఉంటాం. ఒక్కసారి వాళ్ళలో ఓవర్దన్ ఒక పాట వాడనన్న మాకోసం. పరగేటి అలల మీద పండుటెన్నెల రాలినట్లు, ఊరెఊట సెలిమెలోన తెట నీరే తొనికినట్లు, వెండి మెరుపులన్నవు నీదో లచ్చువమ్మో, నీదెంత చక్కని రూపమేవో లచ్చువమ్మ, కంచెరేగి తీపివోలే లచ్చువమ్మో, ఓ నీ కంఠమెంత మధురమోవో లచ్చువమ్మ. తర్వాత ఏం అనుకుంటాం, గల్లి చిన్నది గరిబల్ల కథ పెద్దది, నన్నున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నాయో, గల్లి చిన్నది ఇండ్ల కన్నా మేరురా, పలుకు రామబల్లురా, పాత రైలు డబ్బలోలే పడ ఉన్న గన్నురో, గల్లి చిన్నది అని పాడుకుంటాం. అన్న, గద్దర్ అవార్డ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నంది అవార్డ్స్ నుంచి గద్దర్ అవార్డ్స్గా మార్చారు. నిజంగా కళాకారులకి నిజంగా న్యాయం జరుగుతుందంటారా? జ్యూరీ ఆ స్క్రూటినీ అక్కడ నేను మాట్లాడను, కానీ మా అన్న గద్దర్ అన్న పేరు మీద అవార్డు పెట్టడం అనేది మంచిది. రేపు పొద్దుగాల ఇంకా మహానుభావులు గూడాంజన్న, అందశ్రీ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళ మార్గమే మనది, అంతే కదా. వాళ్ళ పేరు మీద ఒక అవార్డ్స్ పెట్టడం అనేది మంచిదే. ఆ విషయంలో నేనైతే గర్వంగా ఉంది, సంతోషంగానే ఉంది. కాకపోతే కళాకారుని ఎంపిక చేసే సందర్భంలో ఒక మంచోళ్ళకి నిజంగా ఈయనకి ఇచ్చినామంటే ఈ లోకమంతా హర్షించాలి. ఒక సింగర్, మంచి సింగర్కు ఒక మీరు బెస్ట్ అవార్డు ఇచ్చినారు అంటే ఎక్కడ కూడా ఎవరు కూడా ఈయనకి ఎందుకు ఇచ్చినా, ఈయన ఏం పాడిండా అని అనడం కాకుండా నిజంగా అన్ని రకాలుగా చూసి సెలెక్ట్ చేసి ఇస్తే ఆ ఇచ్చిన వాళ్ళకు మంచిది, గమనిస్తున్న వాళ్ళకు మంచిగా ఉంటుంది. ఇంకోటన్నా, కళాకారుగా మీరు చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. నిజంగా కళాకారులకి గత ప్రభుత్వం ఏదో గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చింది అంటారు, నిజంగా ఇచ్చారా? మీకు ఇచ్చారా? 550 మందికి నిజంగా ఓకే, ఇంతకుముందు గత ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పటికి కూడా చేస్తున్నారు వాళ్ళు. నేనైతే అప్పుడు స్టార్టింగ్లో ఒక 1 year అలా చేసింటి. కాకపోతే నాకు ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూపు మళ్ళీ అంతగా డిస్టర్బ్ అయిపోద్ది. ఎందుకంటే కొన్ని ఏళ్ళ నుంచి పట్టుకుంటూ వచ్చినాం. మేము తెలంగాణ ఉద్యమం అవతల నుంచే మాదొక జానపద బృందం, ఇది మాదొక జానపద కళాశ్రమం అని ఒక సంస్థ. అక్కడి నుంచి కూడా మేము జానపద కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. ఆ మధ్యలోనే రేలా వచ్చా, తెలంగాణ ఉద్యమం వచ్చా, ఇవన్నీ ఇంకా దాని తర్వాత ఈ జాబులు వచ్చినాయి. కాబట్టి నాకు అప్పుడు ఓ 15-20 మంది బృందం మనకి ఎప్పటికి ఉంటుంది. అంత డిస్టర్బ్ అయిపోతుంది. ఇక నాకు వచ్చే కాదు అది. మనం తిరిగేది చాలా ఉంది. మనం ఒక జానపద గాయకునిగా చాలా ప్రాంతాలు తిరగాలి, ఇంకా ఎన్నో కాపాడుకోవాలి సంపదని, సంస్కృతిని, ఇవన్నీ అని ఉద్దేశంతో నేను రిజైన్ చేసిన. ఓకే అన్న, ఇంకోటి మందులోడ పాట కూడా చాలా ఇష్టపడే ఫ్యాన్స్ ఉన్నారు మా ఆడియన్స్ కోసం. ఒక్కసారి మంచి మంచి పేరు తెచ్చి పెట్టింది సాంగ్ అది.
రాళ్ళ నక్లీసు పెట్టేటి దాననురా, రాళ్ళ నక్లీసు పెట్టేటి దాననురా, రాగి ఉంగరాల రాత రాసినావురో, మందులోడో 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 ఓరి మాయలోడా, మామరారా గోగు సిన్నవాడ, తగజనకరి తగజనకరి తగిడ 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 తా. ఏయ్ మాట మాటకు మాత్రం అంటవా నీ అవ్వా, మాట మాటకు మాటి మాటికి మాట మాటకు మందులోడంటావా, మందులోడన్న సంగతి ముందెరుగావంటే నాంచారమ్మో 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 నా ముద్దుల గుమ్మ, గోవిందమ్మో గోడ మీది బొమ్మ, తగజనకరి తగజనకరి తగిడ 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 తా. వావ్ సూపర్. నా ఇంకోటి ఎప్పుడైనా అనిపించిందా అరే ఈ జీవితం ఎందుకురా నీ అమ్మ ఛ అని ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకురా అని మనకేమనిపించలే, కానీ ఇంకా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ వస్తున్నాము. వచ్చే సందర్భంలో అందరూ ఆదరిస్తున్నారు, సపోర్ట్ కొడుతున్నారు, సూపర్ అంటున్నారు, అంతా ఓకే. ఆటోమేటిక్గా ఒక కార్యక్రమం చేస్తే ఒక 4 రూపాయలు వస్తున్నాయి. ఇంకా ఏమంటారు కదా, తిండికి బట్టకు దీనికి అయితే ఏం ఇబ్బంది లేదు, అంతే. ఎన్నేళ్ల నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు, కళాకార రంగంలో ఉన్నారు, మీకు తగిన గుర్తింపు వచ్చిందా అంటే ఏం చెప్తారు? తగిన గుర్తింపు అంటే ఇంకా జనమే ఆదరిస్తున్నారు, లేకపోతే ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయేది వ్యవస్థ. ఓ ప్రోగ్రామ్ చేస్తుంటే ఒక 4 ప్రోగ్రాంలు వస్తున్నాయి మనకి, అంటే మన మార్గంలో మనం సక్సెస్లో ఉన్నామనే కదా అర్థం. సరే ఒక పెద్ద పెద్ద సినిమాల్లో పాడలేకపోవచ్చు, లేకపోతే ఇంకేదో కొంచెం హైఫైగా ఉండలేకపోవచ్చు, కానీ మనకు ఉన్నంతలా ఏ ఇబ్బంది లేకుండా భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాం. అంతకంటే ఎక్కువ ఏమి ఉండాలి చెప్పండి. నేను నాతో పాటు ఓ 15-20 మంది ఉన్నారు ఆర్టిస్టులు, వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు చూసుకుంటున్నారు, వస్తున్నారు, చేసుకుంటున్నారు, డబ్బు కొట్టేటోళ్ళు, తర్వాత డ్యాన్స్ చేసేటోళ్ళు, అంతా పాడేవాళ్ళు అంతా కూడా ఇంకా ఇంతే. ఏమైనా సర్ప్రైజ్ ఉందా మరి ఫ్యూచర్లో? ఏమైనా పెద్ద హీరో సినిమాలో పాడే సర్ప్రైజ్ ఏమైనా మాకు? ఇప్పుడు ఆయా షేర్ వస్తుందని మనం అనుకున్నామా? కాదు. సరే ఆ సందర్భం వచ్చినప్పుడు అయితే డైరెక్టర్స్తో కానీ మ్యూజిక్ డైరెక్టర్స్తో కానీ ఒక 2 సినిమాల్లో పాడినా, అవి ఇంకా రిలీజ్కి ఉన్నాయి. బడా హీరోలా లేకపోతే ఆయా షేర్ తర్వాత పాడినా ఒక 2 సినిమాల్లో, తర్వాత కొన్ని వేరే సాంగ్స్ కూడా మంచి హైఫై ఉండే సాంగ్స్ పాడినా ఈ మధ్యలో. నిజంగా మీకు ఇష్టమైన హీరో ఎవరు, ఇష్టమైన డైరెక్టర్ ఎవరు, ఇష్టమైన మ్యూజిక్ ఎవరు? డైరెక్టర్ అట్లేం లేదు, ఒక్కొక్క డైరెక్టరు ఎవరు ఒక వే టేకింగ్ ఉంటుంది. వెళ్తున్నారు అయితే నిజంగా ఏ హీరో అయినా ఈ కళ అంటేనే అది బ్రదర్. ఇప్పుడు ఇస్తే ఏంటంటే నేను పాడినట్టు ఇంకో ఆర్టిస్ట్ ఇంకో ఆయన పాడలేడు, ఆయన తర్వాత నేను డాన్స్ చేసినట్టు ఇంకో అతను డాన్స్ వేయలేడు. అంటే ఒక్కొక్కటి భగవంతుడు ఏంటంటే నీ ఇట్లా చేయి అని చెప్పేసి వివరాలు అంతే. ఇప్పుడు నువ్వు మాట్లాడినట్టు నేను మాట్లాడలేను, నువ్వు అనర్గళంగా నువ్వు మాట్లాడుతున్నావు అనుకోండి, నేను మాట్లాడుతున్నా, అవునా? మీరే మాకు ఇన్స్పిరేషన్. అంతే, అదంతే. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఇస్తాడు దేవుడు, అదే ఇంకా దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళిపోవాలి అంతే. కానీ లేకపోతే ఆయన గొప్ప ఈయన గొప్ప అని అనలేవు, ఎవరంతా వాళ్ళు గొప్పనే ఈ ప్రపంచంలో, అవునా కదా? సో ఇప్పుడు ఓన్లీ పాటల సమయంలోనే పాటలు పాడతారు, సెట్టింగ్స్ జరుగుతాయి, మిగతా టైంలో ఏం చేస్తారు మరి మీరు? మిగతా టైంలో ఏముంది, ఊరికి వేస్తా. నేను ఇక్కడనే హైదరాబాద్నే ఉంటా, ఊరికి పోయి ఇంకా ఏమో పొలం పనులు ఉంటాయి చూసుకొని, మా ఊరిని ఒకసారి కళ్ళారు చూసుకొని మళ్ళీ అట్లా. ఏమేసారు పొలంలో? ఏముంటుంది ఇక అది మొక్కజొన్నలు, పత్తి, వరి. ఎట్లా అనిపిస్తుంది పొలంలో తిరిగి సడన్గా హైదరాబాద్కి వస్తే ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణ రాకముందు వేరు, వచ్చిన తర్వాత వేరు. మా నాగర్ కర్నూలు జిల్లా ఎట్లా అంటే ఏంటి డిఫరెన్స్? అంటే డిఫరెన్స్ ఏంది, అప్పుడు తొండలు గుడ్లు పెట్టలేదు మా పొలాల్లో, అసలు మొత్తం బీళ్లే ఎక్కడ చూసినా నిజంగా. ఇంకా తర్వాత మా పొలంలోకి వెళ్ళి కాలువలు పోయినాయి, ఫుల్ వాటర్, ఈ భూమి కూడా ఖాళీ లేదు. అంటే అంత అయిపోయింది మొత్తం ఊరు, అంత ఊరు వదిలిపెట్టి పోయిన వాళ్ళంతా మళ్ళీ ఊళ్ళకి చేరుకున్నారు. ఓకే. నిజంగా మీ బాటమ్ ప్లేస్ ఎక్కడ? మీ తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా, నాగర్ కర్నూలు డిస్టిక్. ఇప్పుడు బిజినేపల్లి మండలం మహాదేవునిపేట మా ఊరు. ఇంకా అక్కడి నుంచే నా ప్రస్థానం మొదలైంది, చిన్నప్పటి నుంచే. మంచి కోలాటాలు వేయడం, బొడ్డెమ్మలు అంటే ఆడపిల్లలు చేసుకోవడం, తర్వాత అలాగే గుంతలు వేసుకోవడం, అది ఏదో ఒకటైతే ఆడుతూ పాడుతూనే వచ్చింది వ్యవస్థ అంత చిన్నప్పటి నుంచి. అదైతే పక్క. జీవితంలో ఎప్పుడన్నా ఒకసారైనా డిప్రెషన్లోకి వెళ్ళారా? అంటే ఎప్పుడన్నా సిచ్యువేషన్ సాడ్ మూమెంట్ ఏమైనా జరిగిందా మీ జీవితంలో?
మా నాన్న అంటే నాది మా నాన్న ఆయన కొంచెం బోన్స్ క్యాన్సర్ ఉండే 1998లోనే పోయాడు ఆయన, కొంచెం తొందరగా వెళ్ళిపోయాడు మా అనుభవాడు. అది నాకు బాగా బాధ కలిగేది ఇప్పటికీ కూడా. మా నాన్న అంటే బాగా ఇష్టం నాకు. మీ తల్లిదండ్రుల కోసం ఒక్క సాంగ్ అన్న మా కోసం ఒక్క సాంగ్ వినిపియండి. వెన్నెల కన్నా చల్లని మనసు వేకువలోనే తొలి ఉషస్సు ఏ వెన్నెల కన్నా చల్లని మనసు వేకువలోనే తొలి ఉషస్సు అది చూడగలిగే మనసుకే తెలుసు చల్లనైనది అమ్మ ప్రేమ కళ్ళ ఎరుగని కమ్మని ప్రేమ. ఇది అమ్మది. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఇది నాన్నకు, ఇంకంతే అమ్మకు నాన్నకు ఓకే అంకితం. అన్న మీకు ఇప్పటి వరకు కొంచెం గుర్తింపు వచ్చిందని నేను అనుకుంటున్నా. ఓకే, కళాకారులు రేర్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, మీ నుంచి వాళ్ళకి ప్లస్ అయ్యేది ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? సరే నువ్వు ఒక డాన్సర్వా, లేకపోతే గాయకుడివా, లేకపోతే ఇంకేదైనా డైరెక్షన్ చేయాలనుకున్నావా, నీ లోపల ఏం టాలెంట్ ఉందో ఫస్ట్ నీకు తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు నేనున్న పాట గురించే ఇంకా దాంట్లో కొత్త కొత్త మెలకువలు తెలుసుకుంటూ ఇప్పుడున్నటువంటి జనరేషన్కి అనుగుణంగా నేను పాడగలిగితేనే నేను నిలబడతా ఫీల్డ్లో, అవునా? ఇంకా నేను మళ్ళీ ఇంకా నా పాతదంతా తీసుకొచ్చామంటే ఉండాలి, గతాన్ని మర్చిపోవడం అంటారు కానీ మర్చిపోవద్దు. అది తీసుకుంటూ ఇప్పుడున్న జనరేషన్కి మన ఆ ఫ్లేవర్ పోవద్దు, అట్లా అందిస్తేనే మనం నిలబడతాం ఎప్పటికైనా కూడా అనేది నేను కోరుకుంటాను. అది ప్రతి కళాకారుడు కూడా జనరేషన్ను బట్టి నడుచుకోవాలి. ఇప్పుడున్న సొసైటీకి మనం ఏం చేయగలిగితే మనం సక్సెస్ అవుతామని తెలుసుకోవాలి ఫస్ట్. అప్పుడు ఆ ఆర్టిస్ట్ నిలబడతాడు. తను చేసేటప్పుడు ఇప్పుడు ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా తెలియదు సోషల్ మీడియాలో నీవేం చేసినా కూడా అందరికి తెలిసిపోతుంది క్షణంలో, ప్రపంచం అంతా పాకిపోతుంది. ఎస్, ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు డాన్స్, ఈ అబ్బాయి ఈ అమ్మాయి మంచి పాట పాడుతుంది అని చెప్పేసి అంతా తెలిసిపోతుంది కదా. అందుకే ఎవరి టాలెంట్ వాళ్ళు పెంచుకోవాలనేది కోరుకుంటా. కానీ ఇంకొకటి, అయ్యో నేను ఇంత కష్టపడుతున్నా రాదే కాకపోయినా నాకు అవకాశం రాకపోయినా మూవీలో ఒక మంచి ఛాన్స్కు వచ్చింటే బాగుండని చెప్పేసి నువ్వు తొందరపడితే ఇంక అదే పెద్ద బాధ ఉంటుంది. ఇంకా అప్పుడు యాంగ్జైటీ డిప్రెషన్ అడ్రస్ అందులోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నువ్వు చేసుకుంటూ పో అంతే. ఏదో ఒకరోజు ఏదో మంచి, ఇప్పుడు మన పలమూరు అబ్బాయి ఎవరు, రాము రాతోడు, మీకు తెలియదేంది, రాను బొంబాయికి రాను చూడు, మంచి మాతో పాటు చేస్తుండే, మంచి డాన్సర్గా చేస్తూ ఉండే, మన కార్యక్రమాలు చేస్తుంటే. తర్వాత తను రాయడం మొదలుపెట్టిండు, పాడడం మొదలుపెట్టిండు, డ్యాన్స్ ఇచ్చిండు, సూపర్ హిట్ సాంగ్ చేసుకున్నాడు. అట్లా ఎవరి లోపల ఏం టాలెంట్ ఉంటుందో, ఇప్పుడు ప్రపంచం అంతా చాలా అత్యధికంగా వ్యూస్ పోయినటువంటి సాంగ్ అది. అట్లా నేనేమంటే ఒక్కొక్కరి లోపల ఒక టాలెంట్, దాన్ని ఇన్వైట్ చేసుకోవాలి, మనం చెప్పుకోవాలి, అందరికీ తెలిసేట్టు చేసుకోవాలి. ఓకే, ఈ క్వశ్చన్ అడగవచ్చో అడగొద్దో నాకు తెలియదు కానీ ఫోక్ ఇండస్ట్రీని, కళాకారులని ఒక దారిలో ఒక ఫేమ్ తీసుకొచ్చిందంటే మెయిన్గా చెప్పుకునేది మంగ్లీ పేరు చెప్పుకుంటారు. సో ఈ మధ్యకాలంలో కొంచెం ఆమె మీద కాంట్రవర్షన్ నడుస్తుంది కదా, ఏం చెప్తారు మరి? ఎందుకంటే మీరు అంతా ఒక ఫ్యామిలీ అని నేను అనుకుంటున్నా. అవును, నేను మంగ్లీ మేము కలిసి కూడా ఒక సాంగ్ చేసినాం ఇంతకుముందు. ఓరు గల్లు కోట నడుగు, కోటలోని కత్తి నడుగు, చెబుతాయిలే ఈ నేల ఘనతనే, తెలంగాణ చరితనే అని ఆమె ఇద్దరం కలిసి చేసినాం. ఆమె కూడా చిన్నప్పటి నుంచి కష్టపడ్డదే, మంచిగా సంగీతం నేర్చుకొని తర్వాత ఇక్కడికి వచ్చి మంచిగా జానపదాలకు నిజంగా కొత్త తీసుకొని కొత్త ఒరబడి సృష్టించింది మంగ్లీ కూడా. ఆమె కూడా కష్టపడినటువంటి ఆర్టిస్టు. కాకపోతే ఈ మధ్యలో ఈ కాంట్రవర్సీలు అవన్నీ ఉన్నాయి కదా, సరే ఎలిగేషన్స్ వచ్చినాయి, ఇప్పుడు మనకు కేసులు అయినాయి, కేసులు పడ్డాయి, అన్నీ అయిపోయినాయి. నిజాలు తెలియజేస్తారు వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని, చట్టం తన పని తాని అందరు చెప్పేదే, అది చూద్దాం. ఈ ఎలిగేషన్ వల్ల కెరీర్కి ఏమన్నా ఇబ్బంది అవుతుంది ఆమెకి? కానీ తప్పు జరిగితే మాత్రం ఇబ్బందే కదా. తప్పు జరగకపోతేనే
అంతే, కింగ్ అంటే కింగ్ మేకరే అంత. ఇప్పటికీ చాలా బ్రహ్మాండంగా సాంగ్స్, ఒక్కొక్క పాట ఒక ఆనుమత్యం ఉంది ఆమెది కదా. అట్లా తప్పు జరగొద్దని నేను కోరుకుంటా. అదైతే మనకైతే గాయని కదా, ఏ తప్పు జరగకూడదు, కడిగ ముత్యంలాగా మనకు కనిపించాలి అని నేను కోరుకుంటా. అదైతే ఒకవేళ నిజంగా తప్పు జరిగితే మాత్రం మనం ఏం చేయలేము దాన్ని. మధుప్రియతో వర్క్ చేస్తారన్న? మధుప్రియతో మేము కలిసి కొన్ని వేరే కంట్రీస్ కూడా పోయినాం. ఇద్దరు కలిసి ఏమైనా పాట పాడారా? మీ ఇద్దరం కలిసి ఎప్పుడు పాడలే. ఓకే. ఇక తన ఎప్పుడు పాడలేదు అట్లా. ఓకే అన్న, మాకు చాలా ఇష్టమైన పాట, నాకు ఇష్టమైన పాట బలగం సినిమాలో ఊరు పల్లెటూరు, ఒక్కసారి మా కోసం ట్రై చేయండి అన్న. తెల్లా తెల్లాని పాలధార మూలే పల్లె తెల్లారుతుంటదిరా, గుళ్ళోని గంటలు కాడెట్ల మెడలోనే జంటగా మోగుతా ఉంటదిరా, నగలి భుజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, చల్లగాలి మోసుకొచ్చెరా సేను శిలకల ముచ్చట్లు, దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గడ్డి మోపులు కాల్వగట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాల, ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, కొంగులోనా దాసిపెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఇట్లా. వావ్, సూపర్ అన్న. అసలు ఈ సినిమా చూసినంతసేపు ఒక పల్లెటూరు పోయినట్టు అనిపించింది. అరే అస్సలు అది ఆ సినిమా మొత్తం మార్చి పడేసింది. ఒకప్పుడు ఊర్లలో తెరలు కట్టుకొని అదే అదే స్క్రీన్లు వేసుకొని చూసేటోళ్ళు, నడిపించేటోళ్ళు. మొన్న ఈ మధ్య అది అంత అయింది, ప్రతి ఊర్లో వేసుకున్నారు. వేణుని కలిసారన్న తర్వాత ఎల్లమ్మ సినిమా తీస్తున్నాడు కదా, మేబీ ఆ సినిమా లేదన్న మీకోసం కలుస్తా. ఎందుకంటే ఇంత మంచి కళాకారులు మీరు కలిస్తే ఏమన్నా ఆపర్చునిటీ ఇస్తారేమో మరి. కలుస్తాం కదా. నేనేమంటుంటా, నాదేమో ఆ ప్రపంచంలో ఉంటాను నేను, ఇంక ఇక్కడనే మనం ఇంక ప్రయత్నాలు చేయము. ఇంక చూద్దాం, మనకు ఒక పాట మంచి హిట్ అయింది కదా, మన గొంతు ఇక్కడ నా అవసరం ఉంటే తీసుకుంటారు ఇక అంతే. ఓకే, లైవ్ లోకి కాల్లోకి తీసుకుందామంటే శ్రీకాంత్ అన్న బిజీ ఉంటాడేమో అనేసి వద్దన్నారు మీరు. అట్లీస్ట్ భూతన్ రమేష్ అన్న తీసుకోండి, ఎందుకంటే ఆయా షేర్ సినిమా మీద విపరీతంగా ట్రోల్స్ చేసిరు, చూసారు కదా మీరు. సో అది ఒకసారి భూతన్ రమేష్ ఏమన్నా ట్రై చేస్తారా కాల్లోకి తీసుకోవడం? చూస్తా. ట్రోల్స్ వల్ల బిజీ అయిపోయింది రమేష్, బిజీ అయిపోయాడు బాగా. ఒక ఛానల్ చెప్పిండు కదా, చాలా బిజీ అయిపోయినా నేను సినిమాలు. మరి అంతే అయితే, ఆ రూట్ అన్న కానీ లేకపోతే ఈ రూట్ అన్న కానీ ఏదో రకంగా పోతూనే ఉండాలా ముందుకి. అదే కానీ మనోడు ఆ రోజు కూడా తను ఇంటర్వ్యూ చేసినాడు మైక్ టీవీకి సంబంధించి. తర్వాత ఇంకా అయిపోయిన తర్వాత చిన్న రీల్ అది, కాకపోతే అప్పుడు ఆ సాంగ్ మనోడు విన్నట్టున్నాడు. ఆ ట్యూన్ ఏంటంటే కొంచెం హైలో ఉంటుంది, అది కొంచెం మనం బేస్లా అనేసరికి అది ఎటో పోయింది. అదే మనోడి వాయిస్ ఎట్లుంటుందంటే కొంచెం సన్నగా ఉంటుంది, అది దీంట్లో బాగా బేస్ అది అట్లుంటుంది. ఇదేమో అన్న అట్లనే వరకు కొంచెం ఇబ్బంది, కొన్ని మాటలు తిట్టిర్రు. కానీ మళ్ళీ తర్వాత మనోడు మళ్ళీ పర్ఫెక్ట్గా పాడినాడు. మళ్ళీ ఎక్కడ ఓటుకున్నాడు అక్కడ దొరికించుకున్నాడు మనోడు. చాలా పాటలు మనకు ఎన్ని పాటలు, చాలా మంచి పాటలు సేకరించిండు. మొన్న నర్సిరెడ్డి అని ఒక మంచి పాట పాడాడు, రాముని మీద ఒక పాట మంచి మంచి ట్రై చేయండి అన్నది బాగుంటది. చేస్తా. ఎండాలేసిన కోల అది ఎండి కోలా ఓ నారామయ్య, అది ఎండి కోలా ఓ నారామయ్య, అరే బాయిలేసిన కోల బంగారి కోల ఓ నా సీతమ్మ, బంగారి కోల ఓ నా సీతమ్మ. అంతవరకు అయితే నాకు ఐడియా ఉంది, మంచి ఉంది. అట్లాంటి పాటలు మంచిగా చేసుకున్నాడు. కట్టెలకు బొమ్మన్నది మాయన్న కలువనే రమ్మన్నది, మంచి మంచి పాటలు సేకరించుకున్నాడు. బస్సు యాక్సిడెంట్ మీద కూడా ఒక పాట పాడాడు, బాగా పాడిండు. ఆ వైష్ణవి పాప వైష్ణవి, ఆయన మంచి అన్ని రకాలుగా కూడా పర్ఫెక్ట్. కానీ భగవంతుడు గొంతు సన్నగా ఇచ్చాడు, మంచోడు పాపం. కాకపోతే ఇక ఈ దానికి ఈ ఆయా షేర్ సాంగ్ వల్ల కొంత మాటలు పడ్డాడు, కానీ మళ్ళీ సెట్ అయ్యాడు అట్లా.
సో చాలా విషయాలు చెప్పారు, చాలా పాటలు పాడించాం. సో మిమ్మల్ని మెచ్చుకోవాల్సింది ఏం తెలుసా అన్న, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా. ఈ మధ్యకాలంలో చాలా మంది కొంచెం బ్రేక్ వస్తే సోషల్ మీడియాని చిన్న చూపు చూస్తారు. ఇదే సోషల్ మీడియా నుంచి పెద్ద స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదే ఛానల్ నుంచి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళకి కావచ్చు, ఫోన్ చేస్తే మీ ఛానల్ సబ్స్క్రిప్షన్ ఎంత ఉంది, మేము చెప్తాము ఒక డేట్, ఒక టైం చెప్తాము, ఆ డేట్కి వస్తారా రారా అని మేము టెన్షన్. సో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మేము అంతే కష్టపడుతున్నాం అంతే కదా, ఇంటర్వ్యూ కోసం. మా ద్వారా మీకు ప్లేస్ కావచ్చు, మీ ద్వారా మాకు ప్లేస్ కావచ్చు, అంతే. సో ఇలాంటి రీజన్స్ చెప్పి చాలా మంది తప్పించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు అలాంటి వ్యక్తి కాదనేసి ఈరోజు నేనైతే డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఎందుకంటే మీరు నిన్న చెప్పారు, నేను 2 o'clock వస్తాను తమ్ముడు, మాట అంటే మాట. 2 o'clock రోజు స్టూడియోకి వచ్చారు. సో దీన్ని బట్టి మీరు మాట మీద నిల్చున్న మనిషి అని అర్థమైపోయింది. సో థ్యాంక్ యూ అన్న, మీరు చాలా బిజీగా ఉండి కూడా మా స్టూడియోకి వచ్చారు. మీరు మంచి మూవీస్ పాటలు పాడాలి, మూవీస్లో మళ్ళీ ఇట్టు కొట్టి మళ్ళీ మా స్టూడియోకి రావాలనేసి కోరుకుంటున్నా, మళ్ళీ నేనే ఇంటర్వ్యూ చేయాలనేసి కూడా కోరుకుంటున్నా. ఓకే. సో ఫైనల్గా ఎండింగ్లో మంచి జోష్ వచ్చే పాట పాడితే బాగుంటుంది. ఓకే. మామిడి పూసి మామిడి గాసెనా మాదనా వయారి, మామిడి పొలంలెవరి పాలయ్యా, మాదనా వయారి పైన పోయే పచ్చుల పాలయ్యా, మాదనా వయారి పచ్చులు తిని రచ్చలేనా, మాదనా వయారి పచ్చులు తిని పచ్చులు తిని అరే పచ్చులు తిని ఓహో పచ్చులు తిని రచ్చలేనా, మాదనా వయారి. ఇది కొంచెం మేము అలా ఇంకేటప్పుడు వేతనే ఉంటుంది పట్టి. ఓకే. పొలాల్లో ఎక్కువ ఏ పాట పాడతారంటే మీరు పొలాల్లో పోయినప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు? వాలుగొండ హంసలింగ లింగ నిడిసి గడియ ఉండ, వాలుగొండ హంసలింగ లింగ నిడిసి గడియ ఉండ, వాలుగొండ అరే వాలుగొండ ఓహో వాలుగొండ హంసలింగ లింగ నిడిసి గడియ ఉండ. సూపర్ అన్న, చాలా గట్టిగా వాడారు. ఓకే, ఫైనల్గా మీ అభిమానులు కావచ్చు, మిమ్మల్ని ఫాలో అయ్యే ఫ్యాన్స్ కావచ్చు, ఏం చెప్తారు? ఏం చెప్తాం, అందరూ బాగుండాలి. అందులో అందరూ అది అన్నాను ఆ మాట అంటే మళ్ళీ అందరూ నువ్వెందుకు పని లేక అని అంటారు మాట, కానీ అందరూ బాగుండాలని కోరుకుంటా ఆ భగవంతుని దయ వల్ల. సరే, ఇట్లనే ఎక్కడ ఏ కార్యక్రమాలు చేసినప్పుడు కానీ ఏమైనా పాటలు వచ్చినప్పుడు కానీ ఆదరించాలని మీ ఆశీర్వాదాలతోనే, మీ దీవెంతోనే మనం ఏ ఆర్టిస్ట్ అయినా 10 కాలాలు ఉండేది, అవునా? అట్లా నేనున్నా కాబట్టి ఎప్పటికీ మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.